నియోజకవర్గం దొరతోపు గిరిజన కాలనీ నందు వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి రవి, వైఎస్ఆర్సీపీ రూరల్ నియోజకవర్గం అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డిల గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గిరిజనుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తి, గిరిజనులకు లబ్ధి చేకూర్చిన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రమేనని, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలిచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న వ్యక్తి నేను మీ వాడిని, మీలో వాడిని అంటూ అబద్ధాలు చెబుతూ గిరిజనుల సంక్షేమం కోసం ఏనాడూ పాటుపడని వ్యక్తి అని, గిరిజనుల కోసం పాటుపడిన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రమేనని ప్రజలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏకొల్లు లక్ష్మి, అరవ కామాక్షి, పౌలు, రోజారాణి, సౌజన్య, గిరిజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గిరిజన కాలనీలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసం, అలాగే విజయసాయిరెడ్డి గారి గెలుపు కోసం ఈ ఎన్నికల ప్రచారం చేయగా, ఈ స్థానిక గ్రామంలో ఎక్కడ చూసినా, ఏ తలుపు తట్టినా, ఏ ఇంటికెళ్లినా, ఏ అక్కని అడిగినా, ఏ తాతను అడిగినా ఒకటే మాట, జగనన్నకే మా ఓటు, జగనన్న మా బిడ్డల భవిష్యత్తు, జగనన్న లేకపోతే మేం లేం అని కరాఖండిగా చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ గ్రామంలో ఈ గ్రామ పెద్ద, ఈ గ్రామం మొత్తం చూసుకునేటటువంటి ఏకొల్లు లక్ష్మి గారు మా యందు ఉన్నారు. లక్ష్మి గారి సమక్షంలో ఈ గ్రామంలో ఉన్న పలు సమస్యలని అడగడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. మేము ఎందుకంటే మీకు ఒక విషయం తెలియజేస్తున్నాం. గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరందరూ ఈ సమస్య, ఈ గ్రామంలో ఉన్న సమస్యని ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే 24 గంటల్లో ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి సంబంధించిన అధికారుల దగ్గరికి ఇదే గిరిజనులందరితో పాటు నన్ను కూడా పంపడం జరిగింది. మేము వెళ్ళాం, ఎస్సీ గారితో మాట్లాడాం. ఎస్సీ గారితో మాట్లాడిన తర్వాత ఎస్సీ గారు ఈ యొక్క కాలనీ మొత్తానికి కరెంటు రావడానికి 24 లక్షల రూపాయలు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 24 లక్షల రూపాయల వ్యయాన్ని కూడా గవర్నమెంట్ భరిస్తే చూడండి, గవర్నమెంట్ కానీ భరించకపోతే నా సొంత నిధులతో, నా యొక్క ఎంపీ గారి నిధులతో ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గిరిజన కాలనీ 6 సంవత్సరాల నుండి అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నది. ఈ సమస్యలన్నింటినీ ఒక్కరే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పరిష్కరిస్తారని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే మన కాలనీ సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గతంలో ఉన్న ఎమ్మెల్యే మన కరెంటు సమస్యలను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆయన మాటకు వస్తే ఒకే ఒక మాట మాట్లాడతారు, అమ్మా నేను మీలో ఒకరిని, మీ తమ్ముడిని, మీ చెల్లిని, మీ అక్కని, మీ తాతని, మీ తాత ముత్తాతని అంటాడు. కానీ మా సమస్యలు మాత్రం పట్టించుకున్నది లేదు. ఏమ్మా మన సమస్యలు పట్టించుకున్నాడా? లేదు. గతంలో ఉన్న ఎమ్మెల్యే పట్టించుకున్నాడా? లేదు. కానీ ఇదే అక్క గారు కూడా ఎన్నోసార్లు తిరగడం జరిగింది. కానీ పరిష్కార మార్గం మాత్రం మాకు కనపడలా. కాబట్టి మేము చెప్తున్నాం, అమ్మా మీకు ఒకే ఒక విషయం చెప్తున్నా, మీరు గుర్తుంచుకోండి. మళ్లీ మన దగ్గరికి వస్తాడు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి మళ్ళా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు. మీరు ఒకటే చెప్పండి, పోయినసారి ఎమ్మెల్యేగా అయ్యావు కదా, మాకు నువ్వు చేసిన న్యాయం ఏందని చెప్పి ఖచ్చితంగా అడగాల. అడుగుతారా లేదమ్మా? ఖచ్చితంగా అడగాల. అడిగితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ అధికారినైనా సరే మనం నిలదీస్తున్నావా లేదా? ఒక గవర్నమెంట్ అధికారిని కానీ, ఒక కలెక్టర్ గారిని కానీ మనం నిలదీసి అడుగుతున్నావా లేదా? రాజకీయ నాయకులు ఎందుకు నిలదీయట్లేదని చెప్పి నేను అడుగుతున్నా. ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కరించే విధంగా రాజకీయ నాయకులైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే మనం నిలదీయాలని చెప్పి అడుగుతున్నా. అట్లాగే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందే. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందే. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాల్సిందే. విజయసాయిరెడ్డి గారు ఎంపీ కావాల్సిందే. మేము ఇంకో మాట చెప్తానమ్మా, మాటకొస్తే బండెక్కుతాడు, మైక్ పట్టుకుంటాడు మన ఎమ్మెల్యే. ఏమ్మా
ఉప్పు రేటు ఎట్టుంది, పప్పు రేటు ఎట్టుంది అని అడుగుతాడు. ఈ రాష్ట్రంలోనే ఉప్పు రేటు పెరిగిందా?